హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ యోగి ట్రావెలర్ యూనిక్. అరుణాచలం ఎలా వెళ్ళాలి, అరుణాచలంలో ఎక్కడ ఉండాలి, అరుణాచల విశిష్ట ఏమిటి, స్వామివారిని ఎలా దర్శించుకోవాలి, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హైదరాబాద్ నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకుందాం. కాచిగూడ నుంచి ఎన్సిజే ఎక్స్ప్రెస్ మనకి అవైలబుల్గా ఉంటుంది కాట్పాడ్ జంక్షన్ వరకు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 6 గంటలకు బయలుదేరి నెక్స్ట్ డే కాట్పాడ్ జంక్షన్కు 5 AM రీచ్ అవుతుంది. కాట్పాడ్ జంక్షన్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ తిరువనమలైకు అవైలబుల్గా ఉంటాయి. ఆలయ సమీపంలో చాలా హోటల్స్ ఉంటాయి. వాళ్ళు మ్యాక్సిమం 600 నుంచి 800 చార్జ్ చేస్తారు. మీకు తక్కువ అమౌంట్లో కావాలి అంటే దగ్గరలో ఆశ్రమాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆశ్రమాల్లో స్టే చేయాలనుకుంటే రమణాశ్రమం, శివసన్నిధి ఆశ్రమం, శేషాద్రి ఆశ్రమం ఉన్నాయి. కానీ రష్ ఉంటే రూమ్ దొరకవు. ఆశ్రమంలో ఉండాలా, బయట రూమ్స్లో ఉండాలనేది మీ ఇష్టం. మేము 3 మెంబర్స్ ఉన్నాం. మేము బయట రూమ్ తీసుకున్నాం. మాకు రూమ్ ఛార్జ్ వచ్చేసి 1200 ఛార్జ్ చేశారు. మేము ఫ్రెష్ అప్ అయ్యి ముందుగా మేము గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేశాము. అరుణాచల విశిష్టత. అరుణాచల విశిష్ట చెబుతూ తిరువారిఊర్లో జన్మించడం, కాశీలో మరణించడం, చిదంబరాన్ని దర్శించడం వల్ల వచ్చే మోక్షం కేవలం అరుణాచలాన్ని దర్శించడం వల్ల వస్తుందని పెద్దల నమ్మకం. అరుణాచలం అనగా ఆరుణ అనగా పాపులను హరించినదని, అచలం అనగా కొండ అని అర్థం. అరుణాచలం అనగా పాపులను హరించు కొండ అని అర్థం. దీనికి మరో అర్థం కూడా ఉంది. అరుణ అనగా ఎర్రనిది అని అర్థం, అచలం అనగా కొండ అని అర్థం. ఎర్రని కొండ అని కూడా పిలువబడుతుంది అరుణాచలం. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రం. అరుణాచల దేవాలయం శివాజ్ఞచే విశ్వకర్మచే నిర్మించబడింది. దీని చుట్టూ అరుణం అనే పురాణం నిర్మించబడింది. ఈ గిరి ప్రదర్శనలో ముందుగా మనం చేరుకునేది ఇంద్రలింగం. ఇది మన ఆలయ సమీపంలో ఉంటుంది. ఈ ఇంద్రలింగం అరుణాచల ఆలయానికి తూర్పు దిక్కున ఉంటుంది. ఈ ఇంద్రలింగాన్ని స్వయంగా ఇంద్రదేవుడు ప్రతిష్ఠించాడు. అందుకే దీన్ని ఇంద్రలింగం అని పిలువబడుతుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల సుదీర్ఘ జీవితం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత 1.5 కిలోమీటర్ దూరంలో మనకి అగ్నిలింగం వస్తుంది. ఈ అగ్నిలింగం అరుణాచల ఆలయానికి ఆగ్నేయం వైపు ఉంటుంది. దీన్ని అగ్నిదేవుడు స్వయంగా ప్రతిష్ఠించాడు. ఈ శివలింగాన్ని పూజించడం వల్ల దీర్ఘ వ్యాధులు మరియు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం పొందుతామని భక్తుల నమ్మకం. ఈ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత మనం కొంచెం ముంగటికి వెళ్ళగానే 1.7 కిలోమీటర్ దూరంలో మనకి యమలింగం వస్తుంది. యమలింగం అరుణాచలానికి దక్షిణం వైపు ఉంటుంది. దీనిని యమధర్మరాజు ప్రతిష్ఠించాడు. ఈ శివలింగాన్ని పూజించడం వల్ల దీర్ఘ ఆయువు మరియు ఆర్థిక ఇబ్బంది తొలగిపోతుందని భక్తుల నమ్మకం.
యమలింగాన్ని దర్శించుకున్న తర్వాత మనం కొంచెం ముంగటికి వెళ్ళగానే 1.6 కిలోమీటర్ దూరంలో నైరుతి లింగం వస్తుంది. నైరుతి లింగం అరుణాచలానికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి. ఈ నైరుతి లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూలత శక్తులను, చెడు ప్రభావాలను నుంచి బయటపడతామని భక్తుల నమ్మకం. ఈ లింగాన్ని దర్శించుకున్న తర్వాత కొంచెం ముంగటికి వెళ్ళగానే తిరునైర్ అన్నై మలై ఆలయం వస్తుంది. ఈ ఆలయం నుంచి వచ్చే అరుణాచల గిరి ఎదురుగా కనిపిస్తుంది. ఈ స్థల విశిష్ట ఏమిటి అంటే, పార్వతీదేవి ఎంత తపస్సు చేసినా శివ దర్శనం కాలేదంట. పార్వతీదేవి గిరి ప్రదర్శనలు చేసే సమయంలో ఈ ప్లేస్ లోనే మనకి శివ దర్శనం అయ్యిందంట. దీని తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే సూర్యలింగం కనిపిస్తుంది. దీన్ని సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడు. ఇది అష్టలింగాలలో ఒకటి కాదు, ఇది సపరేట్. ఈ లింగాన్ని దర్శించుకున్న తర్వాత కొంచెం ముంగటికి వెళ్ళగానే వరుణలింగం చేరుకుంటాం. వరుణలింగం అరుణాచల ఆలయానికి పడమర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించడం వల్ల నీటికి సంబంధించిన వ్యాధుల వల్ల రక్షణ కలుగుతుంది. ఈ లింగాన్ని దర్శించుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే వాయులింగం కనబడుతుంది. ఈ వాయులింగం అరుణాచలానికి వాయువు దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ శివలింగాన్ని పూజించడం వల్ల గుండె జబ్బులు మరియు ఇతర వాయు సమస్యలు ఏవైనా సరే తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ వాయులింగాన్ని దర్శించుకున్న తర్వాత 1.6 కిలోమీటర్ దూరంలో కుబేరలింగం కనబడుతుంది. అరుణాచల గిరికి కుబేరలింగం ఉత్తర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని కుబేర దేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల సంపదలు మరియు మంచి జీవితం పొందుతామని నమ్మకం. ఈ కుబేరలింగం దర్శించుకున్న తర్వాత మనకి మధ్యదారిలో మోక్ష మార్గం కనబడుతుంది. ఈ మోక్ష మార్గాన్ని దర్శించడం వల్ల గత జన్మలో చేసిన పాపాలకు మోక్షం దొరుకుతుందని భక్తుల నమ్మకం. ఈ మోక్ష మార్గం దర్శించుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే మనకి 1.8 కిలోమీటర్ దూరంలో ఈశాన్యలింగం కనబడుతుంది. ఈశాన్యలింగం అరుణాచలానికి ఈశాన్యం వైపు ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది ఈశాన్యుడు. ఈశాన్యలింగాన్ని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఈశాన్య లింగాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుండి 1 కిలోమీటర్ నడక మార్గంలో వెళితే అరుణాచల ఆలయం చేరుకుంటాం. ఇక్కడితో మన గిరి ప్రదర్శన పూర్తవుతుంది. టెంపుల్ దర్శనం. మన ప్రధాన ఆలయానికి వెళ్ళాలంటే మధ్యలో 3 గోపురాలు దాటుకొని వెళ్ళాలి. మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని, తమిళ వాళ్ళు తిరువనమలై అని పిలుస్తారు అరుణాచలేశ్వర ఆలయాన్ని. ఈ ఆలయం పంచభూతాలలో అగ్నిలింగం, శ్రీకాళహస్తి వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, జంబుకేశ్వర్లో జలలింగం, కాంచీపురంలో ఏకాంబరనాథ ఆలయంలో దివ్యనాథుల లింగం కలవు. ఇదే మన ఈస్ట్ గేటు గోపురం. ఇది మన రాజగోపురం. దీన్ని 11 అంతస్తులు 217 ఎత్తులో నిర్మించారు. మన దేశంలో అతిపెద్ద గోపురం ఇదొక్కటి. దీనిని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఆలయం యొక్క ప్రవేశ మార్గం దగ్గర దీపాలు వెలిగిస్తారు. ఈ ఆలయం మన దేశంలోనే అతిపెద్ద ఆలయంలో ఇదొకటి. దీనిని 25 ఎకరాలలో నిర్మించారు. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఇలాంటి పెద్ద గోపురాలు 3 దాటుకొని వెళ్ళాలి. వీటి మధ్యలో చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ నుండి ముందుగా వెళ్ళగానే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకుందాం. తర్వాత మనకి శ్రీ పాతాళలింగం కనిపిస్తుంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ప్రదేశంలోనే రమణ మహర్షి జ్ఞానాన్ని పొందాడు. మనం అరుణాచల శివ దర్శనంకు వెళ్ళినప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అంటూ మనం దర్శించుకోవాలి. మేము టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు మాకు ఫోన్లలో లేదు, అందుకే మేము రికార్డ్ చేయలేకపోయాం.